మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రశాంత్. గత కొద్ది రోజులుగా భారత్ పాక్ మధ్య దాడులు ప్రతిదాడులు మనం చూస్తూనే ఉన్నాం. పాక్ ఆర్మీకి తగిన రీతిలో బుద్ధి చెప్తూ భారత్ సైన్యం ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో భారత్ పాకిస్తాన్ మధ్య వార్ సంబంధించి వైజాగ్లో పబ్లిక్ ఏమంటారో, కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడదాం. ఎర్లీ మార్నింగ్ బీచ్కి ఎంతోమంది పబ్లిక్ వాకింగ్కి వస్తుంటారు. సో ఆ వాకర్స్ అయితే ఇప్పుడు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం భారత్కి పాకిస్తాన్కి మధ్య వార్ చూస్తున్నాం. ఈ వార్లో ఆపరేషన్ సింధూర్ పేరుతో మన భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం అన్నీ చూస్తుంటే మీకు ఒక పబ్లిక్గా మీకు ఏమనిపిస్తుంది సార్? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మన మీద టూరిస్ట్ దాని మీద వెళ్ళిన పర్యాటకుల మీద 28 మందిని అక్రమంగా కాల్చి చంపేశారు ఉగ్రవాదులు. దానికి ప్రతిదాడులుగా చేద్దామని ఆ భారత ఆర్మీ నిర్ణయించుకుంది. కానీ అది పక్కన పెట్టి పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తుంది, మన ఆర్మీ మీద దూసుకొస్తుంది. వాళ్ళు ఏం చేయాలంటే ఉగ్రవాదాన్ని అంతం చేయాలి తప్ప భారత్ మీద దాడులు చేయకూడదు. అది పోయి ఏదైతే తీవ్రవాదులు ఉన్నారో మన వాళ్ళు అటాక్ చేస్తే గాయపడిన వాళ్ళ దగ్గరికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళ్ళి కలవడం అనేది చాలా రాంగ్. అది కాకుండా మళ్ళీ పగలంతా వదిలేసి రాత్రిపూట పడుకుంటున్నారు జనాలు. ఆ టైంలోని వాళ్ళు డ్రోన్లు అవి మిసైల్స్ అవి భారత సరిహద్దుల్లో వేస్తున్నారు. అది అసలు కరెక్ట్ కాదు. అది ఏదైనా ఉంటే ఆర్మీ తేల్చుకోవాలి. జనావాసాల మధ్య డ్రోన్లు అవి వేయడం కాదు. ఎందుకంటే మన ఆర్మీ ఉంది, మన ఆర్మీ డైరెక్ట్గా ఆర్మీ మీద అటాక్ చేస్తుంది తప్ప పాకిస్తాన్ ఆర్మీ మీద వెళ్ళి పాకిస్తాన్ ప్రజల మీద ఏమి అటాక్ చేయట్లేదు కదా. మరి వాళ్ళు ఎందుకు మన భారత ఆర్మీ మీద అటాక్ చేయకుండా మన సరిహద్దుల్లో ఉన్న ఇళ్ల మీద? ఇప్పుడు రాత్రి చూశారు, ఒక ఫ్యామిలీ మీద అటాక్ జరిగింది. అక్కడ ఏమైంది, 3 గాయపడ్డారు. ఒక మహిళ పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఎందుకు డైరెక్ట్గా దమ్ముంటే డైరెక్ట్గా భారత ఆర్మీతో తేల్చుకోవచ్చు కదా. అది మానేసి జనాల మీద డ్రోన్లు వేయడం అనేది కరెక్ట్ కాదు. నేను చెప్పేది అది. సార్ ఇప్పుడు ఒక పక్క ఆపరేషన్ సింధూర్ పేరుతో మనం చేసాం యుద్ధం పాకిస్తాన్తో. అయితే వాళ్ళు కూడా పెహల్గాన్లో మహిళల్ని, అక్కడ ఉన్న టూరిస్టులకు సంబంధించిన భర్తలను చంపేసి వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అంటే మహిళలు ఏమి చేయలేరు, వీళ్ళు ఏమి చేత కాదు అనే ఒక చిన్న చూపుతో వాళ్ళు ఆ మాట అనడం జరిగింది. ఇప్పుడు అదే మహిళలను పెట్టి ఆపరేషన్ సింధూర్తో యుద్ధం చేసి సక్సెస్ అయ్యింది భారతదేశం. ఇవన్నీ చూస్తుంటే ఏం అనిపిస్తుంది సార్? మహిళలు ఏదైనా చేయగలరు? మహిళలు ఏదైనా చేయగలరు సార్. అందుకే కదా దానికి పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. ఆర్మీలో మగవాళ్ళు ఉన్నా కూడా మోడీ తెలివిగా 2 లేడీస్ని పంపించి, నువ్వు ఏ లేడీస్ దగ్గర అయితే భర్తలను చంపి నువ్వు వెళ్ళి మోడీకి చెప్పుకో ఏం చేస్తారా అని చెప్పేసి ఇలా కాలు రగరేశారు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, తీవ్రవాదులు. మోడీ ఏం చేశాడు, తిన్నగా తీసుకెళ్ళి ఆడవాళ్ళతోనే వాళ్ళని అటాక్ చేయించాడు. జెంట్స్ లేక కాదు, కానీ వాళ్ళకి బుద్ధి రావాలి. నువ్వు ఏ ఆడవాళ్ళని అయితే తక్కువగా చూసావో, ఏ ఆడవాళ్ళని అయితే నువ్వు నా దగ్గర చెప్పడం కాదు, వెళ్ళి మీ మోడీ గారికి చెప్పుకో ఏం చేస్తారో చూద్దామని చాలా ప్రగల్భాలు పలికారు. మోడీ చూసి కరెక్ట్ టైంలో కరెక్ట్ అటాక్ చేశారు. ఆ అటాక్స్ ఎంత త్వరగా వీలైతే అసలు మ్యాప్లో పాకిస్తాన్ అనేది లేకుండా ఉంటే ఏ గొడవలు లేవు. సార్ ఇప్పుడు మనం కూడా ఆపరేషన్ సింధూర్తో యుద్ధం చేస్తాం. ఆ యుద్ధంలో కూడా ఎంతో కీలక టెర్రరిస్ట్ అయినటువంటి మసూద్ అజర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చనిపోవడం జరిగింది. మనం వార్తల్లో చూసాం. ఆయన కూడా ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ చూస్తుంటే పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులు అంటే POK అంటే పాకిస్తాన్ ఆక్రమించిన ఆ ల్యాండ్లో ఉన్న ఉగ్రవాదులందరికీ కూడా ఒక మంచి గుణపాఠం వచ్చిందని అనుకుంటున్నారు సార్? గుణపాఠమే కదండి. ఎందుకంటే ఒకే ఫ్యామిలీలో 14 మంది చనిపోయారు. వాడు కూడా చాలా బాధతో చెప్పాడు, లేఖ విడుదల చేశాడు. మొత్తం ఫ్యామిలీ పోయింది, నేనెందుకున్నా నేను పోయినాను. మళ్ళీ అందులోనే ఆడి యొక్క రాక్షసత్వాన్ని బయటపెట్టాడు. మళ్ళీ భారత్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను అది అన్నాడు. అంత నామరూపాలు లేకుండా చేసేస్తాను అనేవాడు బోర్డర్లోకి వచ్చి నిలబడొచ్చు కదా, వెళ్ళి ఎక్కడెక్కడ దాక్కోవడం ఎందుకు? అంత దమ్మున్నాడు డైరెక్ట్గా ఆర్మీతో ఫైట్ చేయొచ్చు కదా, బోర్డర్లోకి రావచ్చు కదా. వాడు రావట్లేదుగా. నిన్న పంపించాడు బోర్డర్లోనే 8 మందిని ఎంతమందినో, దాన్ని కూడా మన వాళ్ళు తిప్పికొట్టారు ఆర్మీ. వాడే డైరెక్ట్గా రావచ్చు కదా. వాడి అండర్లో ట్రైనింగ్ ఇచ్చి నన్ను పంపడం వేస్ట్ కదా. వాడే వచ్చి అన్నాడు కదా మోడీతో చెప్పుకొని. మోడీతో చెప్పుకోవడం ఎందుకు, నువ్వే డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా మోడీతో. అంత దమ్ము లేదు నీకు. దమ్ము లేక ప్రజల మీద నీ బలాన్ని చూపించుకుంటున్నావు. ఆర్మీతో తేల్చుకోండి ఏదైనా అంటే. ప్రజలు ఏం చేశారు, వాళ్ళు సామాన్యులు, వాళ్ళ మట్టుకు వాళ్ళు బతుకుతుంటే నువ్వు వాళ్ళని బోర్డర్లోని నీ దగ్గర ఏవో ఉన్నాయని వేస్తున్నావు. అవి కూడా పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు. పోనీ అవైనా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి అంటే అవి పర్ఫెక్ట్గా పనిచేయట్లేదు. అందులో 2-3 మళ్ళీ ఫెయిలే. మనవి చూడండి, ఏ ఒక్కటైనా మిస్ అవుతుందా? కరెక్ట్గా కొడుతుంది. టార్గెట్ కరెక్ట్గా రీచ్ అవుతుంది మనవి. కానీ వాళ్ళవి
రీచ్ అవ్వలేకపోతున్నాయి. అక్కడే అయిపోయింది, అక్కడే అర్థమైపోయింది పాకిస్తాన్. కానీ ఎందుకో తెలియదు విర్రవీగిపోతున్నారు. వాళ్ళకి దమ్ము లేదని తెలుసు భారత్తో పెట్టుకుంటే, కానీ ఏదో చేసామని చెప్పుకోవాలి కదా. ఇక్కడ మనమే కాదు, అటు బలూచిస్తాన్ వాళ్ళు కూడా వేసేస్తున్నారు అక్కడ. సో ఆడికి ఎటు వెళ్ళాలో కూడా తెలియట్లేదు పాకిస్తాన్. అలాంటి పరిస్థితుల్లో ఉన్నది పాకిస్తాన్. వాడు వచ్చి మన దగ్గర ఏదేదో మాట్లాడుతుంటాడు. సార్, ఇప్పుడు ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో కొన్ని నగరాలకి రెడ్ అలర్ట్ అనేది జారీ చేసింది కేంద్రం. సో అందులో విశాఖపట్నం కూడా ఒక రెడ్ అలర్ట్లోనే ఉంచింది. సో ఎక్కడికక్కడ పోలీసులు మాక్ డ్రిల్ లాంటివి నిర్వహిస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇంకా ప్రజలకి ఇది చాలా బాగా ఎక్కువగా రీచ్ అవ్వాలంటే ఎలాంటి మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అంటారు సార్? అంటే పర్టికులర్గా చిన్న ఏరియాలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అలా కాకుండా ఇప్పుడు ఈరోజు సాటర్డే, రేపు సండే, వీకెండ్స్లో ఆర్కే బీచ్ అనేది చాలా ఫుల్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు మన సిఎంఆర్ సెంటర్లో ఉంది. సో పెద్ద మాల్స్ ఉన్నాయి. అలాంటి వాటి దగ్గర జనాలు గుమిగూడుతారు. అలాంటి ఏరియాల్లో ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్ అంటే ఒక్క వాళ్ళలో ఉండాలి. వాళ్ళు ఏముంటుంది, కార్లో వస్తారు, కార్లో వెళ్ళిపోతారు. కానీ సామాన్యులు ఆర్కే బీచ్కి వచ్చి సాయంత్రం సేద తీరుతారు. వాళ్ళు ఇంట్లో ఉంటారు, ఏదో చేసుకుంటారు. అదే ఇలాంటి ఆర్కే బీచ్లో జనాలు ఎక్కువ ఉన్న వాటిలో మాక్ డ్రిల్ నిర్వహిస్తే జనాలకు ఇంకా ఎక్కువ అవేర్నెస్ వస్తుందని నా అభిప్రాయం. సార్, బోర్డర్లో ఎంతో మంది సైనికులు కనీస అవసరాలు అంటే వాళ్ళకి సరిగ్గా ఫుడ్ లేకపోయినా, తాడా నీళ్ళు లేకపోయినా సరే మన దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు, అమరవీరులు అవుతున్నారు. సో ఇలాంటివి చూస్తుంటే ఇక్కడ ఉన్న యూత్ ఏం నేర్చుకుంటే బాగుంటుంది అంటారు? యూత్ ఇప్పటికైనా కొంతమంది ఆర్మీ వైపు మొగ్గు చూపితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు అదే ఆర్మీ లేకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటి? పాకిస్తాన్లో ప్రజలు ఎలాగైతే పరిగెడుతున్నారో రేపు పొద్దున మనం అలాగే పరిగెట్టాల్సి వస్తుంది. సో అక్కడ ఆర్మీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళకి కనీసం నిద్ర ఉండదు. ఏ టైంలో ఏ అటాక్ జరుగుతుందో తెలియదు. నిన్నే చూసాం కదండి, ఒక సైనికుడు చనిపోయాడు. సో ఇలా ఎంతమంది ప్రాణాలు అర్పించాలి? ఏదో మన టెక్నాలజీ భారత ఆర్మీ ధైర్యంగా ఎదుర్కొంటుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మన పరిస్థితి ఏంటి? ఆర్మీ వైపు మొగ్గు చూపకపోతే ఆర్మీలో రిక్రూట్మెంట్ కూడా తగ్గిపోయింది అనుకోండి. యాక్చువల్గా ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగట్లేదు ఇప్పుడు. యాక్చువల్గా మన రిటైర్డ్ మేజర్ గారు ఎవరో కూడా చెప్పారు అది. సో రిక్రూట్మెంట్ కూడా ఉంటే మంచిది. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి వస్తుందో మనం చెప్పలేం. అందరూ డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇవే చూసుకుంటున్నారు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని. సో ఇండియా కోసం కూడా కొంతమంది ట్రై చేస్తే బాగుంటుంది. సార్, ఇప్పుడు మనకి ఈ దాడిలోని మన తెలుగు వాడైనటువంటి కూడా ఉన్నారు, మురళీ నాయక్ గారు. ఆయన కూడా వీరమరణం పొందారు. అవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది సార్? అది ఒకటే సాడ్గా ఉంది. ఎందుకంటే హ్యాపీగా అంత బాగా జరిగిపోతున్న టైంలోనే ఒక్క జవాను మృతి చెందడం అనేది కొద్దిగా బాధాకరంగా ఉంది. అతనికి కూడా ఏం అవ్వకుండా ఉంటే బాగుండు. కానీ ఏం చేస్తాం, యుద్ధం అన్న తర్వాత కొంతమంది వీరమరణం పొందాలి. కానీ ఆయన మాత్రం వీరమరణమే పొందారు. ఆయనది మాత్రం మనం మర్చిపోలేము. ఆయన చేసిన సాక్రిఫైస్, దేశం కోసం చేసిన సాక్రిఫైస్ మాత్రం మనం మరవలేము. ఆయనకి మాత్రం అశ్రునివ్వాలి. ఎందుకంటే అలాంటి ఆర్మీ వాళ్ళు అక్కడ ఫైట్ చేయబట్టే మనం ఈరోజు ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ తీసుకోవడం కానీ, నేను ఇంటర్వ్యూ ఇవ్వడం కానీ, ఇంతమంది జనాలు మార్నింగ్ వాక్కి రావడము, ఫంక్షన్స్ జరుగుతున్నాయి, ఎవరి మట్టుకు వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు. అదే వాళ్ళే లేకపోయి ఉంటే ఈరోజు మనం కూడా అక్కడ ఇక్కడ దాక్కోవడానికి పరుగులు ఎట్టుకొని తిండి టైంకి ఉంటుందో లేదో ఎన్నో టెన్షన్స్, మన భార్య పిల్లలు మన ఫ్యామిలీ ఏమైపోద్ది, ఈ టెన్షన్స్తో మనం ఇబ్బంది పడి ఉండేవాళ్ళం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు